ఆర్య అనార్య సిద్ధాంతం ఒకటి ఉందండి. ఆర్యులు బయట నుంచి వచ్చారు. వీళ్ళేమో లోకల్ స్థానికులు మూలవాసీలు అనేది ఒక సిద్ధాంతం ఉంది. అలా కాకుండా ఆ ఆర్యులు కూడా ఇక్కడే మొదటి నుంచి ఉన్నారు, వీళ్ళందరూ ఒకే తల్లి బిడ్డలు అని ఎస్టాబ్లిష్ చేయడానికి మన వాళ్ళు పురాణాలు పట్టుకొచ్చారు. వీళ్ళందరూ కూడా కశ్యపుడి సంతానం. అదితి పిల్లలు కొంతమంది, అదితి పిల్లలు కొంతమంది. వీళ్ళందరూ అసురులు, వాళ్ళు సురులు. ఇట్లాగా కొన్ని పురాణాలు మనకి ఒక తప్పు అభిప్రాయాన్ని దేశ ప్రజల్లో పెట్టాయి. ఆ పెట్టడం ఎందుకంటే బహుశా ఈ వర్గవర్ణ వివక్ష కోసం. కానీ నిజం మన పరిశోధకులు ఏం చెప్తున్నారంటే, ఆర్యులు మధ్యాసియా నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి, ఇండో ఆరియన్స్, ఇంకా ఇరానియన్స్, ఈ జాతుల వాళ్ళు వలసలు వచ్చారు. వరుసగా ఒక దశలో కొంతమంది, కొన్నాళ్ళు పోయే కొంతమంది అలా వచ్చారు. మొదట వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళని వాళ్ళతో కలిసి ఉండడం, కలిసి ఉండకపోవడం, వాళ్ళ మధ్య సంఘర్షణలు జరగడం ఇలా ఉంది. అయితే ఇక్కడ ఉండే మూలవాసులది మాతృస్వామ్య వ్యవస్థ. అయితే వచ్చిన ఆర్యులు ఏం చేశారంటే, వీళ్ళకంటే వాళ్ళు గొప్పగా ఉండడం కోసం వాళ్ళు పితృస్వామ్య వ్యవస్థని ప్రవేశపెట్టుకున్నారు. ఈ ఆర్యులు అనేవాళ్ళు బయట నుంచి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ స్త్రీలు సరిగ్గా ఎక్కువ మంది, తగినంత మంది రాలేదు. అందుకని వాళ్ళు ఇక్కడే అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమిటి, వాళ్ళ వంశం గొప్పగా నిరూపించుకోవడం కోసం వాళ్ళకి ఉపనయనం, జంధ్యం వేయటం ఇలాంటి క్రతుకర్మలు మొదలుపెట్టి అది పితృస్వామ్య వ్యవస్థగా స్థిరపరిచారు. ఆ పితృస్వామ్య వ్యవస్థని మొత్తం భారతదేశంలో ఈ మూలవాసుల రాజ్యాలన్నిటిలోనూ స్థిరపరచాలని వాళ్ళు ప్రయత్నించారు. అందుకే రామాయణంలో ఈ తాటక ఇలాంటి వాళ్ళందరూ అక్కడ రాజ్యాలు చేస్తూ ఉండేవారు. అంటే మాతృస్వామ్యం ఉండేది అక్కడ వ్యవస్థ. ఆ వ్యవస్థను నాశనం చేయడం కోసం వాళ్ళు ఈ తాటకను చంపడం, అది మొదలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మతంగుడు అని చెప్పాను కదా, మతంగుడు కూతుళ్ళని ఈ ఆర్య ప్రజాపతులు పెళ్లి చేసుకున్నారు. ఆ రకంగా కూడా మతంగుడు వారసత్వం వీళ్ళందరికీ ఉంది. కానీ ఈ ఆర్యులు ఏం చేశారు, ఉపనయనం, ద్విజకర్మలు, ద్విజ అద్విజ అనే తేడా పెట్టారు. పైగా ఆ ద్విజకర్మలు ఎవరికి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి పెట్టలేదు. ఆ రకంగా వాళ్ళు ఆడవాళ్ళని వేరు చేశారు. వేరు చేసి కొన్నాళ్ళు అయ్యాక ఈ కుటుంబాలని గొప్పగా చూపించుకోవడం కోసం ఆ కుటుంబాలలోనే కాస్త బాగా పోరాడగలిగిన వాడిని క్షత్రియుడిగా చెప్పారు, వ్యాపారం చేయగలిగిన వాడిని వైశ్యుడిగా చెప్పారు. అంటే వాళ్ళకు కూడా వాళ్ళు వేదాలు నేర్పలేదు, ఆ వేద విద్యాధికారం ఇవ్వలేదు. సరే, శూద్రులనేమో సేవకులుగా కొంతమందిని పెట్టుకున్నారు. ఇలాగా ద్విజ అద్విజ అనే తేడా ఉండేది మొదట్లో. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక విశ్వామిత్రుడు రివోల్ట్ చేశాడండి. అంటే నేను కూడా తపస్సు చేస్తాను, నేను కూడా బ్రహ్మర్షిని అనిపించుకోవాలి అని ఆయన తపస్సు ఎంతో కష్టపడితేనే కానీ బ్రహ్మర్షి కాలేకపోయాడు. అంటే వేదాధ్యయనం అప్పుడు క్షత్రియులకు కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఎంతో పోరాడితే తప్ప క్షత్రియులకి ఈ వేదాధ్యయనం రాలేదు. అలాగే మతంగుడు అనేవాడు ఏం చేశాడంటే, వాడు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల పుట్టినవాడు మతంగుడు. అతన్ని మతంగుడు అంటే మాదిగవాడు లేదా మాలవాడు అని క్యాస్ట్ పేరుతోటే పిలిచారు. పురాణాల్లో మతంగుల కథలన్నీ కూడా మతంగుడు అనే పేరుతోటే ఉన్నాయి. అతను కూడా తపస్సు చేశాడు. ఏది, క్యాస్ట్ వల్ల, కుల వివక్ష వల్ల కలిగిన మచ్చను పోగొట్టుకోవడం కోసం తపస్సు చేసి కర్దముడు తపస్సు చేశాడు. చేస్తే సరే నీ పేరు కర్దముడు అవుతాడు అని చెప్పేటవాడు. కర్దమము అంటే కూడా పంకం, అది కూడా కొంచెం అంత గౌరవప్రదమైనది కాదు. అయినా ఆ కర్దముడి సంతానం అతన్ని ప్రజాపతిగా ఒప్పుకున్నారు. అతని సంతానం వీళ్ళందరూ ఈ మతంగుడి సంతానం అన్నమాట. ఈ ప్రజాపతులు ఆఖరికి కశ్యపుడు కూడా అతని మనవడు. మొత్తం సృష్టి అంతా కూడా వాళ్ళ నుంచి వచ్చింది. అయితే ఈ మాతృస్వామ్యాన్ని అణిచిపెట్టడం కోసం రామాయణంలో ఏం చేశారంటే, పుత్ర సంతానం, దశరథుడు పుత్ర సంతానం కోసం యజ్ఞాలు చేయటం, తర్వాత ఈ రాముడు గురించి చెప్పే వర్ణనలన్నింటిలోనూ కూడా పుత్రుని వల్ల ఎన్ని శుభాలు కలుగుతాయో, పుత్రుడు లేకపోతే నరకానికి పోవాల్సి వస్తుందని, పుత్రుడు ఉన్నా కూడా తల్లి చాలా దుఃఖించిందని, రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు
ఆ ఇళ్లలో అందరు స్త్రీలు కూడా దుఃఖించారట. ఎందుకంటే పుత్రులు కలిగి ఉండి కూడా దుఃఖించారు వాళ్ళు అని. ఆ రకంగా పుత్ర సంతానాన్ని బాగా హైలైట్ చేసింది రామాయణం. తర్వాత సీత సలహాలు ఎప్పుడూ కూడా రాముడు పట్టించుకోలేదు. తర్వాత పతివ్రతలుగా ఎలా ఉండాలి అనేది నొక్కి నొక్కి చెప్పారు. ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కానీ, మళ్ళీ కౌసల్య, ఈ సుమిత్ర వీళ్ళందరి సంభాషణల్లో ఎంతసేపు పాతివ్రత్యం గురించి, భర్తని ఎలా అనుసరించాలి, భర్తకు దూరంగా ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలి, ఇలాంటివన్నీ ప్రతి సంభాషణలోనూ కూడా నూరు పోశారు. అలాగా మాతృస్వామ్యాన్ని కాదని పితృస్వామ్యాన్ని ప్రవేశపెట్టడానికి రామాయణంలోని ప్రతి శ్లోకము కూడా ఎక్కడో అక్కడ అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది పైగా నిత్యపారాయణం చేశారు రామాయణాన్ని, రోజు పఠించాలన్నారు. ఆ రకంగా మన మనస్సులన్నిటినీ వాళ్ళు కండిషన్ చేశారనమాట. ఎక్కువగా రామాయణంలో మతంగుడి కథ, ఈ విశ్వామిత్రుడి కథ చదివాక నాకు చాలా బాగా తెలిసింది ఏంటంటే, ఈ వర్ణ వ్యవస్థ, వర్ణధర్మం అనేవన్నీ కూడా ఈ ద్విజ సిద్ధాంతాన్ని, అంటే మాతృస్వామ్యాన్ని అణచిపెట్టడానికి, మూలవాసీల వ్యవస్థని, వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ సంస్కృతిని అణిచిపెట్టడానికే చేశారనిపించింది. ఇప్పుడు అంబేద్కర్ కూడా అదే చెప్తారు. మన గ్రామదేవతలు ఉండేవారు మూలవాసీ వ్యవస్థలో, మన స్థానిక రాజ్యాల్లో. ఆ గ్రామదేవతలందరినీ కూడా వీళ్ళు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి కొత్తగా దేవుడిని సృష్టించి వాళ్ళకి భార్యలుగా చేశారు వీళ్ళని. పార్వతి, గౌరీ, ఈ స్త్రీ శక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరో ఒకడు బ్రహ్మదేవుడికో లేకపోతే ఈశ్వరుడికో భార్యలుగా సబార్డినేట్గా చేశారు. అంచేత ఈ దేవతలు, ఇహలోకం, పరలోకం అనేవి అన్నీ, ఈ సృష్టి, ఈ కల్పనలు అన్నీ కూడా పితృస్వామ్యాన్ని ప్రతిష్ఠించడానికి జరిగేది. ఏ కథ తీసుకున్నా కూడా అలాగే సావిత్రి కథ, అనసూయ కథ, ఇలాగా పతివ్రతల కథలన్నీ అదే కోవలో జరిగాయి. అంటే భర్తని కాపాడుకోవడమే పరమార్థం, భర్త సౌఖ్యమే స్త్రీ కోరదగింది.